అనేది కలగాలంటే ఏం చేయాలి? పని వల్ల మనకు వచ్చేటువంటి ఎందుకు పని చేస్తున్నామో దానికోసం మనకు ఇష్టం ఉండాలి, కోరుకుంటాం. అది సంతోషం. ఇష్టం ఉన్నా ఆ పని ఎందుకు చేయలేకపోతున్నామో దానికంటే ఎక్కువ ఉంటే తక్కువ. కంపెనీ పని లేదు, ఎందుకు చేయాలి? ఆ రోజు మంచి సినిమా అనుకున్నాను, ఫ్యామిలీ అన్నారు. ఇది దీని మీద ఇష్టమా దాని మీద ఇష్టమా? ఇది ఎక్కువ ఉంటే దాన్ని సంతోషం. అవే గడ్డాలి, గడ్డాలు ఏం లేవు మనకి ఇష్టపడడానికి. లేదు మనకు ప్రత్యేకంగా ఇష్టం లేకపోయినా నా మీద ప్రేమ ఉంటే నేను చెప్పాను కనుకన్నా చేయాలి, అదన్నా అవుతుంది. అది చేయటం లేకనంటే మీరు అనుకున్నంత ప్రేమ నా మీద లేదు అని అనుకున్నాను. అది అన్నిటికంటే మంచిది. ఎందుకంటే ఆ పని వల్ల వచ్చేటువంటి ఫలితం మీద మనకు ఆసక్తి లేదు. నేను చెప్పాను కనుక చేస్తారు. సార్, నిజ జీవితంలో మామూలుగా ఎవ్రీడే లైఫ్లో మనకి అంటే చాలామందితో వర్క్ చేస్తూ ఉంటాం, ఎన్ని చేస్తూ ఉంటాం. వాళ్ళు అంటే మనకి అది నాకు కొద్దిగా ఏమి ఉన్నా లేకపోయినా వాళ్ళు చేసే చిన్న చిన్న పనులని ఏంటి ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి దాన్ని ఎగ్జాగరేట్ చేసుకుని ఆ రిలేషన్షిప్ పాడు చేసుకుని ఉంటాయి. అటువంటి థాట్స్ అవి లేకుండా ఉంటే ఎందుకు వస్తున్నాయో ఆలోచించాలి. నిజంగా వాళ్ళు తీసుకెళ్ళి తప్పని వస్తుంది, లేదా మనం చేయలేకపోయిన దానికి లోపల కప్పిపుచ్చుకునే వెనక మన అహంకారం చేసేటువంటి ఎక్కువవే ఉంటాయి. అప్పుడు ఏం చేస్తామంటే మేము చేస్తామని చెప్పి మనం చేయము. వాళ్ళు ఇంటి ముందు కుట్టేసుకుని కూర్చొని ఉంటాం అనమాట. చేస్తే మంచిది. మన దగ్గర ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం బాబాని ఎంతసేపు స్మరణ చేస్తున్నాం, మనం ధ్యానం చేస్తున్నాం. వీటికంటే ముఖ్యంగా ఎవరిని గురించి కూడా చెడుగా మాట్లాడటం అనమాట. బాబాకి అన్నిటికంటే రోతైన విషయం అది. ఆయన ఇదివరకు చరిత్రలో ఆయన ఏమంటాడు, వరాహచర్య అంటాడు దాన్ని. వీలైతే అవకాశం ఉంటే ఎదుటి వాళ్ళు ఏదైనా పాజిటివ్ ఏదైనా పాయింట్ ఉంటే దాని గురించి మాట్లాడండి. ఏ పరిస్థితుల్లో ఉన్నా నిజంగా చెడున్నా సరే దాని గురించి మాట్లాడండి. విమర్శ వల్ల ఏమీ కాదు, దానికి మినిమం కింద పెట్టుకోవాలి. బ్యాండ్ ఒకవేళ కానీ అలవాటు మీద ఎవరున్నా కానీ అంటే పక్కన వాళ్ళు రిమైండ్ చేయండి. గురుగారు చెప్పారు కదా, దాని పరిస్థితుల్లో పోయి చెడుగా మాట్లాడు. ఎదుటి వాళ్ళు ఉండేటువంటి చెడు ఎటువంటిది వాడికి ఇష్టం ఉండదు. అంటే చెడు ఉంటుంది, చెడు అంటే పొరపాటు. వాళ్ళకి కూడా ఉంటాయి, పోగొట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. పోగొట్టుకోలేకపోతున్నాం. మనం పోగొట్టుకోగలుగుతున్నాం. ఇది పోగొట్టుకోలేకపోవటం అనేటువంటిది ఇప్పుడు మనలో ఉండే అన్నం తిన్న తర్వాత మనకు వచ్చే కాన్స్టిపేషన్ లాంటిది. ఈగో మోషన్ కావాలని ఉంటుంది, రాదు, ఏం చేస్తాం. ఇది శారీరకంగా ఉండేటువంటి పంట అయినట్లయితే ఇది మానసికంగా ఉండేటువంటి పంట. ఇది మనకు మానసికంగా వచ్చేటువంటి మలబద్ధకం లాంటిది. ఇది మనం ఉండేటువంటి మనసులో ఉండే మనం. ఈ మలాన్ని గురించి మాట్లాడుతుంటే ఏం చేస్తున్నాం, పందిలాగా ఆ మలాన్ని మనం మార్చుకోవాలి. అందుకని బాగా ఆప్ట్గా ఇచ్చాడు ఉదాహరణ. ఆ పని చేసే పని దాన్ని చేసేది అది గుర్తుపెట్టుకో. నిజంగా ఉంది సార్ వాడు దుడ్డు, మరి నిజమైన పెంటే అర్థమా? నిజం కాబట్టి రాకూడదు అసలు. అది మాత్రం ఏది చేసినా చేయకపోయినా అది మాత్రం ఇష్టం. ఇట్లాంటి పరిస్థితుల్లో విమర్శలు నెగటివ్గా మాట్లాడు. అది మన సత్సంగాల్లో నెంబర్ 1 ప్లస్ఫుల్ కావాలి. ఎందుకంటే ఎందుకు చేయాలా, బాగా ఇష్టం లేకుంటే. దాంట్లో ఉండేటువంటి ఇంకా ఎన్నో నష్టాలు ఉన్నాయి, అవన్నీ నేను మీకు చెప్పను. ఇదొక జీవించాలి, నాకు అది ఇష్టం. దాంట్లో ఎందుకు చేయాలా, ఎందుకు చేయకూడదు, దీంట్లో ఉండేటువంటి పరిణామాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకొని చేయటం సరైనదే. కానీ దానికంటే కూడా బాబాకి ఇష్టం లేదు, నేను చేయలేదు.
గురువుగారు చెప్పారు, నేను చేయను అంతే, దానికి మించింది లేదు. లోపల వచ్చే ఆలోచనలు సార్ కనపడతాయి సార్. లోపం ఏదైనా కనపడుతుంది మనకి వస్తుంది, లోపల వస్తుంది సార్. ఇట్లా అనిపిస్తుంది. మాట్లాడుకోవడం చేయగలరు సార్, అది నోటితో చేస్తాం. లోపల వచ్చే ఆలోచన ఇది ఇట్లాగా మాట్లాడిపోతే తగ్గిపోతాయి, వాటికి ఎక్స్ప్రెషన్ లేదని అనుకో. నేను అందుకనే చెప్పాను, ప్రేమకైనా ద్వేషానికైనా ఎక్స్ప్రెషన్ ఉంటేనే పెరుగుతుంది. ఎందుకు ఈ సత్సంగం ఇలా కూర్చోవటం ఇవంతా ఎందుకు? మీ సత్సంగాలు మీకు ఇప్పుడు చెప్పాడు అన్నదాన కార్యక్రమాలు చేస్తాను ఎవరు కదా, ఇటువంటి ఫన్నీ యాక్స్ ఎందుకు చేయాల్సి వస్తుంది? మనలో ఉండేటువంటి ఇష్టాన్ని ప్రేమని వ్యక్తీకరించుకున్న రూపాలే. ఎక్స్ప్రెస్ చేసే కొద్దీ అది ఇంకా పెరుగుతుంది. అట్లా కొంతకాలం మాట్లాడకుండా ఉండండి, అసలు ఆలోచన రాకుండా పోతాయి. వస్తాయి, మొదటి వస్తాయి. కొంతకాలం ఎక్స్ప్రెస్ చేయాలనే కోరిక పెరుగుతుంది. మనం మాట్లాడుకుని ఎదుటోడు మాట్లాడుతుంటే వినాలని ట్రై చేస్తాం. అట్లా మాట్లాడే వాళ్ళ స్నేహితులను ప్రయత్నం చేస్తాం. రకరకాలు చేస్తుంది మనసు ట్రిక్స్. కొంతకాలం మా ఇంట్రెస్ట్ పోతుంది. ఉపయోగం లేకుండా ఎందుకో రావటం అని గమనట్టు తిరువణామలలో కూర్చొని మాట బయట ఎప్పుడు చెప్పకపోయినప్పుడు కూడా తన నిజ జీవితాలు ఆచరించాడు రమణ మహర్షి. ఎప్పుడు ఎవరిని గురించి చెడుగా మాట్లాడేవాడు కదా. ఎంత వీలైతే అంత చిన్న పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంటే దాని గురించే మాట్లాడాడు. ఎంతగా ఉండిందంటే సార్, ఆ రోజుల్లో ఈ ఊళ్ళో ఒక చిన్న రౌడీ ఉండేవాడు. వాడు ఇక్కడ దారిలో పోయేటువంటి గిరి ప్రదక్షిణ చేసేటువంటి ఆడవాళ్ళని గలబా చేయటం, దగ్గర వాచలతో తీసేసుకోవటం, డబ్బులు తీసేసుకోవటం, వాడి చేత అక్రమాలు లేవన్నమాట. వాడంటే అందరికీ భయం. ఒక రోజున వాడు చచ్చిపోయాడు. ఆ వార్త ఆశ్రమానికి వచ్చింది. అందరూ కూర్చొని ఉన్నారు. ఆ వార్త తెలియంగానే ఒక్కొక్కరు వాళ్ళ ఊళ్ళో మర్చిపోయి వాడు ఇట్లా చేశాడు, మొన్నట్టు పోయేటప్పుడు వాడిని ఇట్లా చేశాడట, వీడిని ఇలా పోయేటప్పుడు ఇలా చేశాడట అని చెప్పి వాళ్ళ లీలలంతా గానం చేయడం మొదలుపెట్టారు. మర్చిపోయి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఒక గంట 2 గంటల సేపు వాడు చేసిన అకృత్యాలన్నీ చెప్పారు అందరూ. రమణ మహర్షి మాత్రం ఇంటి గమ్మనున్నారు, ఏం మాట్లాడాల. అంతా అయిన తర్వాత ఆయన ఒక్క మాట మాత్రం అన్నాడు, ఇవన్నీ సరే కానీ వాడు చాలా శుభ్రంగా ఉంటాడు, ఇప్పుడు మంచి గుడ్డలు వేసుకుంటాడు. వాడు ఒకే గుడ. ఆయన మాట్లాడిన మాట ఒక్కటే, వాడు ఎప్పుడు శుభ్రంగా ఉంటాడట, మంచి ఉడికిన గుడ్డలు వేసుకుంటాడట అని గమని. ఇక్కడ గుర్తు పెట్టుకుంటే మనకు మహాత్ములు ఆచరించినటువంటి ఆచరణ ఇటువంటిది అర్థం. ఇంత చిన్నదైనా సరే పాజిటివ్ ఆయన చేసిన కామెంట్ అది.